సార్ అసలు ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? గడిచిన 10 ఏళ్లు చూసుకున్నట్లయితే అశోక్ నగర్ ఎలా ఉండేది? ఇవాళ మొత్తం కూడా అట్టుడుగుతున్న పరిస్థితి. మీ రెస్పాన్స్ ఏంటి? అంటే నమ్మి నానబోస్తే పుచ్చిబూరలైనట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి వాళ్ళ పుర్రెలు బగలగొడతా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఏ యువత అయితే, ఏ నిరుద్యోగులైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలో తీసుకొచ్చిందో 2 ఏళ్ల నుండి వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ యువతను చిత్రహింసలకు గురి చేస్తున్నారు, మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. మనోవేదన పక్కన పెడితే కొలువులు అడిగిన పాపానికి వాళ్ళ రక్తం కూడా కళ్ళ చూసే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ 2 ఏళ్ల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు అంగట్ల అర్రాస్ పాట వాడినట్టు ఎన్నికల్లో హామీల పాట వాడి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి, విద్యా భరోసా కార్డు, మెగా డిఎస్సి, ఈ రకంగా అనేక హామీల పాట వాడి ప్రజల్ని నమ్మి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది. గద్దెనెక్కిన తర్వాత ఈరోజు 2 ఏళ్ళు గడిచిన తర్వాత మా 2 లక్షల ఉద్యోగాలు ఏవి, మా జాబ్ క్యాలెండర్ ఏది, మా మెగా డిఎస్సి ఏది అని ప్రశ్నించడానికి దిల్షునగర్లో శాంతియుతంగా నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే వాళ్ళని పోలీసుల జులుం పెట్టి అణిచివేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేనికోసం అణిచివేస్తారు? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా, వాళ్ళు తీవ్రవాదులా, వాళ్ళ సంఘ విద్రోహ శక్తులా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు ఉండదా పౌరులకి? ఆ హక్కును కాలరాసేటువంటి అధికారం మీకు ఎవడిచ్చిండు అసలు? రాష్ట్రంలో కూడా నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద ఈ రకమైనటువంటి అణచివేత మనం చూడలే. అని ఎందుకు అణచివేస్తూ ఉన్నారు? అణచివేత అంటే మామూలు అణచివేత కాదు. ఒక్కొక్కరి నిరుద్యోగుల యొక్క మెడలు పట్టుకొని గురగుర గుంజుకుంటూ పోయి జీబులు ఎక్కించి, డీసీఎంలు ఎక్కించి అరెస్ట్ చేస్తారు. అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తారు, తెల్లారి 4 గంటలకు అరెస్ట్ చేస్తారు. దేనికోసం ఈ నిర్బంధం అని అడుగుతున్నాం. ఎందుకింత భయం ప్రభుత్వానికి? ఎందుకింత భయం? వాళ్ళు ఏమడుగుతున్నారు? మీరు ఇచ్చినటువంటి హామీల గురించే అడుగుతున్నారు, వేరేమో అడుగుతలేరు కదా. వాళ్ళు గొంతమ్మ కోరికలు ఏమో అడగట్లే కదా. మరి ఎందుకింత భయం? అంటే ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.